బట్ ఎందుకని ఇంత టైం పట్టింది గామికి? విఎఫ్ఎక్స్. ఓకే ఓకే. ఇట్ హ్యాస్ వెరీ 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 టఫ్ విఎఫ్ఎక్స్ టు డిజైన్ అండ్ వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ స్నోఫాల్ ఒక సంవత్సరం. ఇంకో సంవత్సరం మేము కుంభమేళ రావడానికి కోసం వెయిట్ చేస్తుండే. కుంభమేళ 9 సంవత్సరాలకు ఒకసారి 8 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఓకే. సో అక్కడికి వెళ్ళి షూట్ చేయడానికి. సో ఇట్ హ్యాస్ ఆల్ ద కాంప్లికేషన్స్. ఇంకోసారి ఎండాకాలం వచ్చేదాకా వెయిట్ చేసి ఒక రూరల్ విలేజ్లో ఒక స్టోరీ షూట్ చేస్తుండే. ఇంకోసారి ఏమో 3-4 మంత్స్ సెట్ వేసినుండేది హిమాలయాస్ది, ఒక ఇండోర్ సెట్ గ్రీన్ మ్యాట్కి 5,000-6,000 కిలోలది దొడ్డుప్పు తీసుకొచ్చి అండ్ కొండలు చిన్న చిన్నవి సెట్లు వేసి అక్కడ వి షార్ట్ సమ్ స్టంట్స్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ద ఫిల్మ్. బట్ అప్పటికి మీరు కొత్త హీరోనే కదా గామి సైన్ చేసే టైంకి? యూఆర్ జస్ట్ 1 or 2 ఫిలిమ్స్ ఓల్డా? అప్పటికి ఇంకా ఫలక్నామా రిలీజ్ కాలేదు, టీజర్ కూడా. బట్ అప్పుడే ఇంత బడ్జెట్ డిసైడ్ అయిందా? గ్రాడ్యువల్గా గ్రూప్ ఫండింగ్ వల్ల అలా ఇంక్రీజ్ అయిందా? డిసైడ్ అయిందా అంటే వాళ్ళు అనుకున్నారు ఒక బడ్జెట్లో అయిపోతుంది అని. నేను అనుకోలేదు అని చెప్పలేదు. ఓకే. అవ్వదు అని తెలుసు కానీ చెప్తే నేనున్నానేమో సినిమాలో అని అయిపోద్దిలే అని చెప్పి ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ అయిపోవాలి. షూటింగ్ ఐ బిలీవ్ లైక్ వెన్ దర్ ఇస్ అ గుడ్ ఫిల్మ్ అండ్ దర్ ఇస్ అ గుడ్ కాస్ట్ కదా, వన్స్ యూ స్టార్ట్ షూటింగ్ నో కొన్ని సినిమాలు వాటి పని చేసుకుంటాయి. ఐ బిలీవ్డ్ ఇన్ దట్ అండ్ స్టార్ట్ అయిపోయింది. అనుకున్నట్టే బడ్జెట్ కొంచెం పెరుగుతూ ఉండే. బట్ నేను అవి కూడా ఫిలిం ఆఫ్టర్ ఫిలిం రిలీజ్ అవుతుండే, క్రౌడ్ ఫండింగ్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, అన్నీ పెరుగుతూ ఉండే. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ది డే యూవి అన్న, వంశీ అన్న వచ్చి, వంశీ విక్కీ అన్న వీళ్ళు వచ్చి ఎంటర్ అయ్యారు ప్రాజెక్ట్లకి. సో ఐ జస్ట్ బిలీవ్డ్ స్టార్ట్ చేద్దాం, అదే చూసుకుంటారు పని అని. అదే జరిగింది. బట్ యాక్టర్ లైఫ్లో 5 years బ్యాక్ కూడా లాస్ట్ షాట్ నాది. అవునా? షూట్ చేసింది. బట్ 5 yearsలో లుక్స్ చేంజ్ అయిపోతుంది. సో అదే ఎట్లా మేనేజ్ చేసినాము, లైక్ వాట్ వాజ్ ద ప్రిపరేషన్ ఫర్ లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీకు ఏ జంప్ కొట్టదు. ఎవ్రీ టైమ్ ఐ యూస్ టు నో 40-50 days బిఫోర్ ద షూట్. అవునా? ఓకే. సో ఐ యూస్ టు బీ ప్రిపేర్డ్ ఒక 10-15 days మళ్ళా టు గెట్ బ్యాక్ ఇన్ టు దట్ షేప్ ఆర్ లైక్ దట్ ఫేస్. హెయిర్ లెంత్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ వీ యూస్ టు టేక్ కేర్. బట్ మేకప్ అయితే నేనే వేస్తుండే చాలాసార్లు. 80% ఆఫ్ ద ఫిల్మ్ నేనే వేసుకున్నా మేకప్. ఓకే. ఈవెన్ క్లైమాక్స్లో మీరు చూసిన వూండ్, బ్లడ్, ఎవ్రీథింగ్ నేనే వేసుకున్నాను. ఓకే. అండ్ మీ హోల్ జర్నీలో అంటే మొత్తం బాధ్యత, ఈవెన్ ప్రమోషన్స్ బాధ్యత కానీ సినిమా బాధ్యత అంతా మీ భుజాల మీద వేసుకున్నట్టు కనిపిస్తుంటుంది అంటే వైల్ యూఆర్ టాకింగ్ ఆర్ ప్రమోటింగ్ ఫిలిం. బట్ ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఎక్కడైనా అనిపించిందా నాకు కూడా ఒక సపోర్ట్ ఉంటే బాగుండు, మొత్తం నేనే వేసుకొని చేస్తున్నాను అబ్బా అని? అట్లా నాకు బిగినింగ్లో ఉండేది. దాని తర్వాత నాకు జనాల సపోర్ట్ ఉంది అని అర్థమైంది. దాని తర్వాత నేనేం పెద్ద బర్డన్ ఫీల్ కాలే. అండ్ విత్ టైం చూసిర్రు, నాకు విత్ టైం వచ్చేసిర్రు. లైక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ బాలయ్య గారు వచ్చిర్రు, చరణ్ వచ్చిండు. అండ్ అందరూ వదిలేస్తే దమ్కి సినిమాకి యుఎస్లో ఉండాల్సిన మనిషి వచ్చేసిండు నా కోసం, ఎన్టీఆర్ గారు. ఆస్కర్స్ తర్వాత నాకు తెలుసు అక్కడ ఆయన మాట ఎవరితో అన్నాడు కూడా నాకు తెలుసు. ఇంకో 2 రోజులు ఉండాల్సిన మనిషి అక్కడ లేదు, అక్కడికి వెళ్ళాలి వాడిది ఉంది ఈవెంట్ అని చెప్పి వచ్చేసిండు. సో డెఫినెట్లీ అనుకున్నా, ఇప్పుడు అనుకోను. ఎందుకంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు వాళ్ళు వచ్చి అంత సపోర్ట్ చేసినా కూడా నేను ఇప్పుడు ఐ షుడ్ కంప్లైంట్ అబౌట్ ఎనీ సపోర్ట్ సిస్టమ్ ఎనీమోర్. ఎగ్జాక్ట్లీ. యా. బట్ నాకు గుర్తుండి ఒకటి, ఒక పర్సన్ సపోర్టు మీరు అప్పుడు బాగా కోరుకున్నారు. ఒక హీరో సపోర్టు స్టార్టింగ్ డేస్లో కోరుకున్నారు. జస్ట్ ఈవెంట్కి రమ్మనో లేకపోతే ట్రైలర్ రిలీజ్ చేయమనో కోరుకున్నారు. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. మీరు అప్పుడు చాలా హర్ట్ అయ్యారు. అవును, ఎందుకైనా అంటే వెంకటేష్ గారు వచ్చారు కదండి. దానికి వెంకటేష్ గారు వచ్చారు కదా. వెంకటేష్ గారు ఇట్లా అడిగినా ఈవినింగ్ అడిగితే మార్నింగ్ వచ్చి ఈవెంట్కి ఎమోషనల్ అయినా వెంటనే మార్నింగ్ ఇంకెక్కువ ఎమోషనల్ అయినా వెంకటేష్ గారు రాగానే. ఎందుకంటే ఆ రావాల్సిన గెస్ట్ మాట్లాడిన మాట ఏంటంటే, సినిమాలో బూతులు ఉన్నాయి, ఫ్యామిలీ సినిమా కాదు కదా, నేను రావచ్చా, బాగోదు, మా మమ్మీ డాడీ వద్దంటారు అంటే. అందరికి తెలుసు ఎవరా ఆ పర్సన్. మీరు ఇప్పుడు అది వేరే, నేను మాట్లాడే పర్సన్ వేరే. సో నాకు అది అనిపించినప్పుడు వెంకటేష్ గారు చేసిన ఫ్యామిలీ సినిమాలు అయితే ఎవరు చేయలేదు. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా అనుకుంటే వెంకటేష్ గారిని అనుకోవాలి, కానీ వెంకటేష్ గారు టక్ మన వచ్చి చేసేసారు సినిమా. ఓకే. సో దట్ మేడ్ మీ ఈవెన్ మోర్ ఎమోషనల్. అంటే అప్పుడే ఎవరు లేరు అనుకున్న టైంలో అప్పుడే ఇంకా పెద్దోళ్ళు, మోస్ట్ సీనియర్ వెంకటేష్ గారు వచ్చి, దట్ ఫ్యామిలీ హాస్ బిన్ లైక్ కాన్స్టెంట్.
కాన్స్టెంట్గా రానా అన్న కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, దే హ్యావ్ దట్ అన్కండిషనల్ థింగ్ ఫర్ మీ అనిపిస్తుంది. సిన్స్ బిగినింగ్ ఈ నగరానికి ఏమైనా ఉంటే చూస్తారు కదా. బట్ ఇంత లవ్ ఏంటి విశ్వక్ సేన్ అంటే పెద్ద హీరోస్ అందరూ అంటే మీ ఎఫర్ట్స్ని చూసి వాళ్ళు ముందుకు వస్తున్నారా, లేకపోతే యాజ్ ఎ పర్సన్ యువర్ జెన్యున్ కోపమైనా ప్రేమైనా అట్లే కులికే చూపిస్తాడు కాబట్టి వస్తున్నారా? నాకు తెలిసి అంటే నేను ఒక టైంకి వన్స్ ఇట్ స్టార్టెడ్ కమింగ్ బ్యాక్, వన్స్ యూ స్టార్ట్ ఫీలింగ్ లవ్ ఫ్రమ్ దిస్ పీపుల్ కదా. దెన్ చరణ్ అన్న కేమ్ ఫర్ ఓరి దేవుడా, బాలయ్య గారు, నెక్స్ట్ ఎన్టీఆర్ అన్న అయితే అక్కడ నుండి ఆస్కర్స్ నుండి డైరెక్ట్ ఫట్ మంది దిగి ఇక్కడ నా కోసం వచ్చి ఫస్ట్ ఇంటికి పిలిచి లేట్ అయింది. జపాన్లో నువ్వు ఈ ఇంటర్వ్యూలో నైట్ 4 గంటలు పెట్టుకొని చూసిన సోఫాలో, నువ్వు హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్తే నేను ఈ ఇంటర్వ్యూలు అన్నీ చూసినా, నువ్వు నాకు తెలియదు అనుకున్నా, నాకు కుదరలేదు అంతే, అందుకే పిలిచిన అది అని డమ్కీకి రావాలన్నా నువ్వే చాలా చాలా డేరింగ్ చాలా స్టంట్లు వేసేసిన దమ్కి తీసే ప్రాసెస్లో అంటే దెన్ ఈ కేమ్ ఫర్ మీ. సో దాని తర్వాత అనిపించింది బేసికల్లీ యూ షుడ్ బి ఆనెస్ట్ టు యువర్ సెల్ఫ్. అది కొంతమంది రాంగ్ అంటారు, కొంతమంది రైట్ అంటారు, కొంతమంది మీరు అన్నట్టు డిప్లొమాటిక్ గుణమని నాకు బిగినింగ్ అందరూ అన్నారు. ఈవెన్ ఆఫ్టర్ 1-2 రిలీజెస్ నేను ఎప్పుడు ఎవరి కోసం మార్చుకోలేదు, ఈరోజు అదే మార్చుకోకంటారు. సో ఆ 2 years నేను పానిక్ అయ్యి అందరి మాట వింటే నా క్యారెక్టర్ నాకు లేకుండా పోయేది. నేను ప్లే చేయబోయి నేను ఏదైనా కొత్త క్యారెక్టర్ ప్లే చేసి ఉంటే అది కూడా నాది కాకుండా పోయేది. సో నాకు ఇప్పుడు నేను అప్పుడే ఒక మాట అన్నా, నేను ఇప్పుడు యాక్టింగ్ చేస్తే జిందగీ భర్ యాక్టింగ్ చేయాలరా బాబు, దాని బదులు నచ్చుతానో నచ్చనో ఇద్దరికి నచ్చితే ఇద్దరికి నచ్చినా కానీ నేను ఇట్లనే ఉంటాను. నాతో కాదు ఇప్పుడు కొత్త లైక్ చేయి చెప్పినట్టు భజన చేయడము, లేకపోతే ఈ రావు నాకు నేను చేయలేనని చెప్పిన. ఇప్పుడు గామిలో ఇంత ఎఫర్ట్స్ మాకు కనిపిస్తున్నాయి, గామిలో ఇంత ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, ఆ కొండల్లో షూట్ చేయడం, ఇందాక ఎండల్లో షూట్ చేశారు. బట్ ఫ్యూ యాక్టర్స్ అంతకుముందు మీకు మీ మీద కొన్ని క్లెయిమ్స్ చేశారు, మీకు సిన్సియర్ కాదని, డెడికేటెడ్ కాదు అని. ఇప్పుడు ఈ ఎఫర్ట్స్ అవన్నీ చూస్తే అంటే నేను ఎవరైనా నాతో నిజంగా షూటింగ్ చేసిన వాళ్ళు నన్ను అంటే పట్టించుకుంటా, నాతో షూటింగే చేసిన వాళ్ళు ఎవరేమన్నా ఇప్పుడు ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద పబ్లిక్ ఒపీనియన్ అది. ఓకే అంతే కదా. ఇప్పుడు నాతో పనిచేసిన డైరెక్టర్ నా మీద కంప్లైంట్ ఇస్తే నేను తీసుకుంటా, శైలేషో, తరుణ్ భాస్కరో, నరేషో, లేకపోతే మా విద్యాధరో, సో అండ్ సో డైరెక్టర్ ఎవరో ఒకరు నాతో, మా రవికిరణ్ ఉన్నాడు, మా విద్యాసాగర్ ఉన్నాడు, మా డైరెక్టర్ అశోకవనం డైరెక్టర్. సో వీళ్ళు కదా, వీళ్ళంటే నేను పట్టించుకుంటా. నాతో పనే చేయలేదు, నాతో సెట్ మీద నాకు యాక్షనే చెప్పని వాళ్ళు నన్ను ఏమంటే నాకు ఫరక్ ఎట్లా పడుతుంది. ఇన్ఫాక్ట్ డ్యామేజ్ అయితే అయింది, బట్ ఇంతకు ముందులో రియాక్ట్ అవ్వడం ఆపేశారు. మారారా, చేంజ్ వచ్చిందా మీలో? అవును, మరి పెద్దగా కాలే అప్పటికి ఇప్పటికి 7 years పెద్ద అయినాం కదా. 7 సంవత్సరాల బుద్ధి అని అంతే దాన్ని. You will become wise and you will know better ways to solve the problem. కొన్ని రియాక్ట్ అవ్వడం మానేస్తా. And that time problems were bigger than me. Now I feel I am bigger than problem. So I don't need to react. It's amazing line. సో ఆ పద్దానికి జస్టిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎంత మంచోడిని అయినా నా సినిమా బాగాలేకపోతే చూడరు అంతే. నేను చాలా మంచోడిని, నేను అసలు నా అంత మంచోడు భూమి మీద లేడు, నేను గలీజ్ సినిమా తీసిన జనాలు వచ్చి చూడరు. ఎట్లా సినిమా బాగుండాలి, బాగుంటే చూస్తారు. ఎంత అభిమానం ఉన్నా కూడా సినిమా బాగుంటేనే చూస్తారు అంతే. ఎందుకంటే ఇంట్లో నుండి బయలుదేరి థియేటర్కి వచ్చి ఆ లిఫ్టో మెట్లో ఏడునే ఎత్తుక్కొని మీదికి వచ్చి కూర్చొని నీకోసం ఫోన్ పక్కన పెట్టి 2.5-3 గంటలు నీ సినిమా చూడాలంటే చాలా పెద్ద పని. అది చేస్తుర్రు ఆడియన్స్. ప్రపంచంలో అందరు ఆడియన్స్ మానేసినప్పుడు తెలుగు వాళ్ళు చేస్తుర్రు ఇంకా అది. సో వాడికి నచ్చే సినిమా తీయడం మన బాధ్యత. ఇంకా మనం ఇంట్లో ఏం చేస్తాం, రోడ్డు మీద ఏం చేస్తాం వాడికి కూడా అవసరం లేదు. మనకు కూడా ఎవరిని ఇంప్రెస్ చేయడం కోసం ఏం చేయాల్సిన అసలు లాస్ట్ సినిమాలు కరెక్ట్ చేసుకోవాలి, ఎవరిని బాధ పెట్టొద్దు అంతే.